ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క క్రోధన నామ సంవత్సరంలో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. రాజయ వ్యయాలన్నీ కూడా ఇద్దరికి కూడా సమంగానే ఉన్నాయి. రాజపూజ్యం ఎక్కువగానే ఉంది, అవమానం తక్కువగా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదండి. అలాగే ఈ యొక్క మకర లగ్నం వాళ్ళకి 2వ స్థానంలో శని సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా కుటుంబ అభివృద్ధి, ధనాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి మరియు భూములు, ఆస్తులు కొనుగోలు చేసిన ఉంటే కనుక వాటి యొక్క విలువ పెరగడం, అలాగే మీరు కొనాలనుకుంటే కనుక మీకు తక్కువ రేటుకి భూమి లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే లాభాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, అనుకోని పరంగా ధనపరమైన, వ్యవహారికపరమైనటువంటి విజయాలు లభించడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు అన్ని పరాలుగా సద్వినియోగం చేసుకుంటే యోగించి లాభించే అవకాశాలే ఉంటాయి కాబట్టి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలరు. అలాగే ఈ యొక్క శనీశ్వరుడి సంబంధించిన దశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక స్క్రాప్కు సంబంధించిన బిజినెస్, సెకండ్ హ్యాండ్ సేల్స్, ముఖ్యంగా యంత్ర సంబంధమైనటువంటి మరియు మెకానికల్ ఇలాంటి వృత్తులలో ఉండే వాళ్ళకి బాగా రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంజనీరింగ్ విద్యలు, అలాగే ఈ యొక్క ఆయిల్స్ అండ్ పెట్రోల్ పంప్స్ ఇట్లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ వృత్తుల్లో రాణింపు అధికంగా ఉంటుంది. అలాగే మైనింగ్ చేసేవాళ్ళకు కూడా ఆ వృత్తిలో బాగా రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రాపర్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక మంచి బెనిఫిట్ పొందగలుగుతారు. అలాగే స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించే అవకాశం కూడా అధికంగా ఉన్నది కాబట్టి మీరు సరైన విధంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక ఎక్కువ బెనిఫిట్ పొందగలుగుతారు. అలాగే బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, అలాగే న్యాయవాదులు, డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళు కూడా వారి వృత్తుల్లో మంచి గుర్తింపు బాగా లభించే అవకాశం ఉంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశం ఉంది. ముఖ్యంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ కానీ కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టి అది ఈ యొక్క మకర లగ్నం అయితే కనుక ఈ యోగాలు వీరికి ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటే కనుక ఎక్కువ బెనిఫిట్ బాగా పొందగలుగుతారు. అలాగే ఈ సినిమా కళాకారులు మరియు గాయకులు మరియు లిరిసిస్టులు, అలాగే కళలకి సంబంధించిన వృత్తులలో ఉండేవాళ్ళు, కళాకారులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ వృత్తులలో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. కవితలు రాసే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క చెప్పులకు సంబంధించిన వ్యాపారాలు, లెదర్కి సంబంధించిన వ్యాపారాలు, బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఈ వృత్తులలో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ యొక్క లగ్నానికి వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మాటల తీరు బాగా మెరుగుపడుతుంది. సభలలో బాగా ప్రసంగించగలుగుతారు. సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. భాగ్యాభివృద్ధి అవుతుంది. నిల్వధనం పెంపొందుతుంది. అనుకోని విధంగా ఆకస్మికంగా అదృష్టం కలిసి రావడం, ధనపరమైన వ్యవహారిక సంబంధమైనటువంటి లాభాలు జరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రాపర్గా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక ఎక్కువ బెనిఫిట్ పొందగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి 4వ స్థానంలో గురువు సంచరించడం వల్ల భూములు, స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న లిటికేషన్స్, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వాహన సంబంధమైన గండాలకి, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆచితూచి వ్యవహరించాలి. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తిపరంగా టెన్షన్లు, చికాకులు ఇట్లాంటివి కూడా కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క 8వ స్థానం మీద గురువు పాపదృష్టి వల్ల న్యాయపరమైన ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. వ్యయస్థానం మీద గురువు పాపదృష్టి ఉండడం వల్ల
అలాగే మే 2 నుంచి కొద్దిగా ఈ యొక్క గురువు వృషభ రాశి సంచారం వల్ల విద్యార్థులకు స్వల్పంగా విద్యలో ఆటంకాలు క్రియేట్ అవ్వడం, అలాగే కొద్దిగా చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం, అలాగే ఈ యొక్క ఆకస్మికంగా కొన్ని ధన ఖర్చులు అధికంగా ఉండడం, ఇలాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. కొద్దిగా విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మే 2 నుంచి కొద్దిగా విదేశీ ప్రయాణాలు కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉంది. కానీ ఈ విషయాల్లో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దైవికమైన శక్తి బలం పెంపొందించుకొని ఎంత కుదిరితే అంత హార్డ్ వర్క్ చేయడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి అధిగమించగలుగుతారు. అలాగే సాధ్యమైనంత వరకు కొద్దిగా పెద్దవారి యొక్క సహకారాలు తీసుకోవడం, వారి యొక్క సలహాలు తీసుకోవడం మరియు వారితో ఎక్కువ సంప్రదిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క దోష ప్రభావాలు ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా చేయగలుగుతారు. అలాగే వ్యక్తిగత జాతకంలో గురు, కుజ మరియు చంద్ర మరియు సూర్య దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కొద్దిగా వ్యవహారపరమైన చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ దశలు అంతర్దశలు నడిచినప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. తీసుకుంటే కనుక ఆ విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది. మీరు వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా కూడా శివారాధన, గణపతికి స్తోత్రం పారాయణ చేసుకోవడం, అలాగే రెగ్యులర్గా కూడా ఈ యొక్క గురు పూజలకు సంబంధించినటువంటి దానాలు బ్రాహ్మణోత్తములకి చేయడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. ఈ గురు కుజ దశల అంతర్దశలు నడిచినట్లయితే ల్యాండ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇట్లాంటి బిజినెస్లలో ఉండేవాళ్ళు, అలాగే బంగారు వ్యాపారాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా మకర లగ్నంలో పుట్టినట్లయితే కనుక వాళ్ళు సాధ్యమైన జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా గురు కుజ చంద్ర రవి దశల అంతర్దశలు నడిచినట్లయితే ఈ యొక్క దోష ప్రభావాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉన్నట్లయితే కనుక అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో కనుక శని, శుక్ర, బుధ మరియు రాహు మహాదశలు కానీ మరియు అంతర్దశలు కానీ వచ్చినట్లయితే కనుక మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి మీరు ఈ సమయాన్ని కనుక సరైన రీతిలో మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు తొందరగా ఏర్పడి తొందరగా మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించగలుగుతారు. అలాగే ముఖ్యంగా న్యాయవాదులు కానీ డాక్టర్లు కానీ ఇట్లాంటి వాళ్ళు ఈ వృత్తులలో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఇంజనీరింగ్కి సంబంధించిన విద్యలు, ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఇట్లాంటివి చేసేవాళ్ళు ఈ వృత్తుల్లో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మాత్రం స్వల్పంగా చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి, అలాగే స్వల్పంగా విద్యార్థులకు కూడా కొద్దిగా మెరిట్ మార్కులు ఇట్లాంటివి మే 2 తర్వాత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు కొద్దిగా ఈ యొక్క ముఖ్యంగా దైవికమైనటువంటి శక్తి పెంపొందించుకొని మీరు రెగ్యులర్గా కూడా ఈ యొక్క శివారాధన విశేషంగా ఆచరించుకుని మీరు శివుడి కుడి చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, శివుడికి ధరింపజేసినటువంటి భస్మాన్ని రోజు తెచ్చుకొని ధరించడం, శివుడికి డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించి అవి ప్రసాదంగా స్వీకరించుకొని బయటకు వెళ్ళినట్లయితే కనుక మీరు ఈ యొక్క దోష ప్రభావాలు తగ్గించుకుని మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా చేయగలుగుతారు. శుభం.